నమస్తే, వెల్కమ్ టు ఆరోగ్య సంజీవిని. మరి ఇవాల్టి కార్యక్రమంలో ఈ ధ్యానం ద్వారా అధిక శరీర బరువును నియంత్రించుకోవచ్చా అనే విషయంపై మరి నిత్య యోగా సాధకులు, నిత్య ధ్యాన సాధకులు అయినటువంటి ప్రక్రియ గారితో ఒకటి మనం అడిగి తెలుసుకుందాం. మరి యాక్చువల్గా వీరి వృత్తి అయితే నాగులాపురం హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. మరి ప్రవృత్తి వచ్చేసి ధ్యానం పైన, యోగా పైన చాలా చాలా రీసెర్చెస్ చేస్తూ ఉన్నారు. అలాగే చాలామందికి ఉపదేశం కూడా చేస్తూ ఉంటారు. అంటే దీనిపైన అవేర్నెస్, అవగాహన కార్యక్రమాలు కూడా వీరు నిర్వహిస్తూ ఉంటారు. మరి వీరిని అడిగి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ధ్యానం ద్వారా ఒబెసిటీని తగ్గించుకోవచ్చా, ఈజ్ ఇట్ పాసిబుల్ అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి పకీరయ్య గారు. నమస్కారం మేడం. యాక్చువల్గా మీ పేరు పకీరయ్య, కానీ మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ప్రక్రియ అనే పేరు పెట్టుకున్నారు. ప్రక్రియ అంటే అది న్యూమరాలజికల్ ఎఫెక్టా లేకపోతే ఏంటిది మరొకసారి? నమస్కారం మేడం. నాకు మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు పకీరయ్య. అయితే ఈ స్పిరిచువల్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆధ్యాత్మిక మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత ధ్యానము, యోగా సంబంధించి నేను ఒక ఆత్మ, పరమాత్మ నాకు జీవాత్మగా ఉన్నటువంటి నాకు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నా పేరును ఆధ్యాత్మిక పేరుగా, స్పిరిచువల్ పేరుగా ప్రక్రియగా మార్చుకోవడం జరిగింది. ప్రక్రియ అంటే పరమాత్మని యొక్క క్రియలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి, ఈ జీవాత్మ చేస్తున్నటువంటి పేరుగా నేను నామకరణం చేసుకోవడం జరిగింది మేడం. అంటే మీకే మీరా, లేకపోతే ఏదైనా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పారా, లేకపోతే ఒక సందేశం లాంటిదా, ఏంటది? యాక్చువల్గా ఈ ప్రక్రియ అనే పేరు, ఈ నా పకీరయ్య అనేటువంటి పేరులో అన్ని అక్షరాలు ఇమిడి ఉన్నాయి. ప్లస్ ఈ ప్రక్రియ అనే పేరును ఒకరు సంబోధించడంతో దీని అర్థాన్ని నేను పూర్తిగా అవగాహన చేసుకొని స్పిరిచువల్ నేమ్గా నేను నామకరణం చేసుకోవడం జరిగింది అనమాట. సో మీరు జనరల్గా ప్రతిరోజు నిత్య యోగా సాధకులుగా ఉన్నారు. ధ్యానంపై కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు ఇస్తూ ఉన్నారు. మరి ఏ నేపథ్యంలోనే మనం ధ్యానం ద్వారా కూడా మన శరీర అధిక బరువును మనం నియంత్రించుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీరు తెలియజేశారు. ఎలా సాధ్యమవుతుందంటారు? ఖచ్చితంగా సాధ్యమవుతుంది మేడం. ఎందుకంటే మనం హిమాలయాలలోకి వెళ్ళి చూస్తే కూడా, బయట ఎక్కడ ధ్యాన గురువులు వాళ్ళ దగ్గర చూస్తే కూడా వాళ్ళు ఒబేసిటీ ఎక్కువగా కలిగి ఉండరు. మనం జనరల్గా చూసిన వాళ్ళ దగ్గర చూస్తే ఒబేసిటీ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం మనసు నీ యొక్క దేహానికి సహకరించకపోవడం ఒబేసిటీకి ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే తిండి విషయంలో కానీ, స్ట్రెస్ విషయంలో కానీ, మనం చేసే నిజ జీవితంలో కానీ ఏదైనా మనం మనసు ఏదైనా చేయడానికి బానిస అవుతుందన్నమాట. ప్రతిదీ ఒక తిండి అదే పనిగా కోరుకుంటూ ఉంటుంది. ఏదైనా జంక్ ఫుడ్ తినడంలో కానీ, ఒక మందు తాగడంలో కానీ, ఒక సిగరెట్ తాగడంలో కానీ, ఎప్పుడైతే సిగరెట్ తాగడానికి మత్తు పదార్థము ఏదైతే తగ్గుతుందో, ఆ తగ్గిన వెంటనే మళ్ళా తీసుకోవాలనేటువంటిది ఆశ రేకెత్తించేది లోపల ఒక మనసు ఉంది అనేటువంటిది మనకు అవగతం అవుతుంది. దానికి ఒకటి కారణం. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి ధ్యానం. ఎందుకంటే అది తీసుకోవడం వలన మనిషికి ఏం తీసుకుంటున్నామని తెలియని స్థితిలో తీసుకుంటుంటాం. స్థూలకాయానికి ఎక్కువగా మనం తీసుకోవడానికి మనకు క్యాలరీస్ ఉన్నాయనుకోండి, మనకు ఏం తీసుకుంటున్నాము, శరీరానికి ఏం కావాలి, క్యాలరీస్ కావాలి. క్యాలరీస్ మగవాళ్ళకు 2000 నుంచి 3000 క్యాలరీస్ కావాలి. ఆడవాళ్ళకు 1400 నుంచి 2400 వరకు క్యాలరీస్ కావాలి. కానీ మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఆ క్యాలరీస్కు సంబంధించి మనం ఎప్పుడైతే తీసుకుంటామో అవి బర్న్ అయినప్పుడు మనం హెల్తీగా ఉంటాం. కాకపోతే మనం ఏమిటంటే మనసు సరైనటువంటి అవగాహన లేకపోవడంతో ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాము, తక్కువ శ్రమ ఉంటుంది. అంటే యోగా ఇట్లాంటివి శ్రమ తక్కువ ఉంటుంది. దీంతోపాటు స్ట్రెస్ ఎక్కువ ఉండడంతో ఆ క్యాలరీస్ ప్రభావం ఏం చేస్తుందంటే వాటిని లోపల స్థానం లేక ఎక్కడో లోపల ఉన్న చర్మం కిందన కొవ్వు పేరుకపోవడము, లేకుంటే పొట్టకి కొవ్వు పేరుకపోవడము, ఇవి అన్నీ కూడా మనకు కనపడతా ఉంటాయి. ఎందుకంటే పొట్టకు కొవ్వు పేరుకుపోవడం కనపడతా ఉంటుంది. అంటే బెల్లి అనేది వస్తుంటుంది కాబట్టి మనకు తొడల సైడ్ కానీ ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం అది కనపడతా ఉంటుంది.
గొంతు చుట్టూ కానీ ఇవన్నీ కూడా కనపడతా ఉంటాయి. కానీ ముఖ్యంగా ఏమంటే లోపల ఉండే పేగులకు కానీ, లోపల ఉండే గుండెకు కానీ, లోపల ఉండే ఊపిరితిత్తులకు కానీ, నర్వ్స్లో ఉండే ట్యూబ్స్ లోపల కానీ ఈ యొక్క కొవ్వు పేరుకుపోయినటువంటి విషయం మనకు తెలియదు. తెలియనప్పుడు ఏమవుతుందంటే వాటి ఫంక్షనింగ్ అనేది కణ వ్యవస్థ ఎక్కువ స్ట్రెస్కి గురవుతుంది. స్ట్రెస్కి గురైనప్పుడు ఏమవుతుందంటే అవి తీసుకోవాల్సినటువంటి శక్తిని తీసుకొని బర్న్ చేయలేవు క్యాలరీస్ని. కానీ ఆ క్యాలరీస్ని అంతా పోగు చేసేసి ఎక్కడైతే ఫ్రీ మూమెంట్ ఉంటుందో ఆ ఫ్రీ మూమెంట్కి అవి కొవ్వుని పంపించేస్తూ ఉంటుంది. అది దానివలన ఎక్కువ అవుతుంటుంది. దీనివలన ఎందుకు ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే మనసు స్థిరంగా లేకపోవడం, మనసు కంట్రోల్ లేకపోవడం. మైండ్ అనేది మనసు అనేది దానికి ఇది తినకూడదు, ఇది తినాలి, ఇది తక్కువ తినాలి అనేటువంటిది స్టెబిలిటీ లేకపోవడం, నియంత్రించుకోలేకపోవడం, స్టెబిలిటీ లేకపోవడం, మైండ్ స్టెబిలిటీ లేకపోవడం. ఇప్పుడు మైండ్ స్టెబిలిటీ కావాలంటే ఖచ్చితంగా ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది. ధ్యానంలో ఎప్పుడు తెలుస్తుందంటే ధ్యానంలో పత్రిసారి చెప్పినటువంటి యొక్క సిద్ధాంతం ఏమంటే శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి, నాడీ మండల శుద్ధి, దివ్యశక్తి ఆహ్వానం. దివ్యశక్తి మనకు ఆహ్వానం అనేది మనకు అవసరం లేదు, అది స్పిరిచువల్ వే. కానీ నాడీ మండల శుద్ధి వరకు మనకు వచ్చినాయంటే మనం ఆటోమేటిక్గా మనలో ఉండే కొవ్వును తగ్గించుకున్నాం. నాడీ మండలం అంటే నాడిలో ఉండే నర్వ్స్లో ఉండేటువంటి బ్లాక్స్ కానీ, నర్వ్స్లో ఉండే కొవ్వు కానీ, ఈ బాడీలో ఉండేటువంటి కొవ్వు కానీ ఈ యొక్క వైబ్రేషన్స్ తోటి అదంతా కరిగిపోతుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు. అది ఎప్పుడు రావాలంటే థర్డ్ స్టెప్కి రావాలి. అంటే శ్వాస మీద ధ్యాస, తర్వాత ఆలోచన రహిత స్థితి. ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచనలు ఎందుకు తగ్గిపోయినప్పుడు నాడీ మండల శుద్ధి జరుగుతుందంటే నీకు బయట వెతికేటువంటి ఆలోచన నీకు రాదు. నీ బాడీలో నీవు వెతికేటువంటి ఆలోచన నీకు లోపల ఇన్నర్ సర్చింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ సర్చింగ్ కూడా హైడ్ అయిపోయినప్పుడు నాడీ మండల శుద్ధి ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ ఇప్పుడు మనం కదా ఏదైనా పెట్టినప్పుడు లోపల ఉడికిపోయి అంత బ్లాక్స్ కూడా క్లియర్ అవుతుంది. ఆ బ్లాక్స్లో ఈ కొవ్వు అంతా కూడా కరిగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. అంటే థర్డ్ స్టెప్కి రావాలి. ధ్యానం వల్ల మనకు ఆ విధంగా వస్తుంది. శ్వాస మీద ధ్యాస అని అంటారా? ఇప్పుడు ఆక్సిజన్ ఎప్పుడైతే మనకు ఊపిరితిత్తులకు సంపూర్ణంగా అందుతుందో మనము ఎప్పుడైనా కానీ ఎంత పీల్చుకుంటున్నామో తెలియడం లేదు. మనము శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు ఎప్పుడైతే మనము శ్వాస మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతామో అంతకుముందు మనం ఎంత పీల్చుకుంటున్నాం గాలి అనే విషయం మనకు తెలియదు. యాక్చువల్గా మన బాడీకి ఏం కావాలి? ఆక్సిజన్ అనేది 90% ఉండాలి. మన ఆక్సిజన్ గాలిలో ఎంత ఉంది? 21% ఎంత ఉంది. అంతకుముందు 35% అట్లా ఉండేది. అప్పుడు ప్రాణశక్తి ఎక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ శాతం బతికేటోళ్ళు. అంటే 135 years 100 years అట్లా అంటే వాగ్భటులు చెప్పినటువంటి ఆ స్థితిలో వాళ్ళు ఎక్కువ రోజులు బతికేటోళ్ళు. ఇప్పుడు ఆక్సిజన్ తగ్గిపోయింది కాబట్టి ఆక్సిజన్ తగ్గిపోవడంతో మనకు ప్రాణ ఆయుష్ అనేది 70 yearsకి 60 yearsకే పడిపోతూ ఉంది. అన్ని రోగాలు వచ్చేసి రకరకాలుగా వస్తున్నాయి. ఈ రావడం వలన ఏమవుతుందంటే దీనికి ముఖ్యమైనటువంటి ప్రామాణికం ఏమిటంటే ఆక్సిజన్ మనం సరైనటువంటి సిచ్యువేషన్స్లో తీసుకోకపోవడానికి ముఖ్యమైనటువంటి ఒక కారణం. ఆక్సిజన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కణ వ్యవస్థకి ఎక్కడైనా బ్లాక్స్ ఉండే కణ వ్యవస్థ హైడ్ అయిపోయినటువంటి ఎక్కడైతే కణ వ్యవస్థ ఉంటుందో ఆ కణ వ్యవస్థకి అన్నిటికీ పూర్తిగా ఆక్సిజన్ చేరాలి. మనకి ఇక్కడ తలనొప్పి వచ్చిందంటే తలనొప్పికి ఎక్కువ స్ట్రెస్కి గురి కావడం వల్ల ఆ తలనొప్పికి ఉండేటువంటి అక్కడ వాటర్ సరిగ్గా చేరక ఆక్సిజన్ సరిగ్గా చేరక తలనొప్పి వస్తుంది. కడుపు నొప్పి వస్తుందంటే కడుపు నొప్పి ఆక్సిజన్ సరిగ్గా చేరక వాటర్ సరిగ్గా చేరక కడుపు నొప్పి అట్లాంటివి వస్తుంది. పెయిన్స్ అంటే వాత నొప్పులు అని అంటారు. వాత పిత్త కఫ రోగాలు అనేటటువంటిది ఈ రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వాత పిత్త కఫ రోగాల్లో నిగూఢమైనటువంటివి ఇవి ఏదైతే ఉన్నాయో వాటి కేంద్రాలు ఈ కణ వ్యవస్థకి సరిగ్గా ఫంక్షనింగ్ ఉండదు. కాబట్టి ఆ ఫంక్షనింగ్ లోపం వలన మనకు ఇవన్నీ రోగాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అనమాట. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస అనేది మనం పెడతామో మనం ఎంత పీల్చుకుంటున్నాము, ఎక్కడికి పోతున్నాయి అనేటువంటి అబ్జర్వేషన్ ఉంటుంది. ఎవరికైనా కానీ ఒక వ్యక్తికి ఆ కడుపు నిండి అన్నం పెట్టేటప్పుడు ప్రేమగా పెట్టినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆనంద బాష్పాలు కానీ ఆశీర్వాదాలు కానీ మనిషికి ఎదుటి వ్యక్తికి బాగుంటాయి. అందుకోసమే మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు మనం పీల్చుకునేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టినప్పుడు మన యొక్క ఆక్సిజన్
సంపూర్ణంగా ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అక్కడ ఈ యొక్క కణ వ్యవస్థకి ఆక్సిజన్ పంపడానికి ఈ యొక్క ధ్యానం అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది అనేది ఒకటి. ఈ ధ్యానం వలన మనకు ఈ స్థూలకాయం కూడా మనకు తగ్గించుకోవచ్చు, ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏమంటే ఈ ధ్యానం వల్ల మనకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది, మైండ్ స్టెబిలిటీని వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆక్సిజన్ సంపూర్ణంగా రిసీవ్ చేసుకుంటాము. ఎప్పుడైతే సంపూర్ణంగా ఆక్సిజన్ రిసీవ్ చేసుకుంటామో ఈ యొక్క ఆక్సిజన్ సంపూర్ణమైనటువంటి బాడీలో ఉండే ప్రతి కణ వ్యవస్థకి ఆక్సిజన్ పంపించి బాడీని బాగా రెక్టిఫై చేస్తుంది. రెక్టిఫై ఎప్పుడైతుంది అంటే ఉండే క్యాలరీస్ని ఎక్కువ కాకుండా, అంటే 3000 క్యాలరీస్ నీకు వచ్చినటువంటివి క్యాలరీస్ని 4000, 5000, 10,000 ఎక్కువ మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా బర్న్ చేసేస్తుంది. అవి బర్న్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు లిమిట్గా క్యాలరీస్ ఉంటాయి. ఈ లిమిట్గా క్యాలరీస్ నీకు ఎంత కావాలో అంత శక్తిని ఉపయోగపడే విధంగా ఇవి ఉంటాయి అన్నమాట. అంటే ఆక్సిజన్ అనేది నీకు సంపూర్ణంగా ఉండాలి. నీకు ధ్యానం అనేది ఏకాగ్రత కూడా చాలా అవసరం. ఎందుకంటే మనిషికి రోజుకి 72,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ 72,000 ఆలోచనలో మనము గంటకి 3,000 ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఈ గంటకు 3,000 ఆలోచనలు ఏం చేస్తున్నామో మనకు తెలియడం లేదు, యాంత్రికంగా జరిగిపోతున్నాయి. కాబట్టి మనం ఆ ఆలోచనలన్నీ మనం అమలు చేస్తామో లేదో తెలియదు, కానీ లోపల మాత్రం ఆలోచనలు ఉంటాయి, ఖచ్చితంగా వస్తుంటాయి. వాటిని మనకెప్పుడు తెలుస్తుంది? మన నిజ జీవితంలో మనం ఎన్నో చేస్తున్నప్పుడు ఈ ఆలోచనలు ఈ విధంగా వస్తున్నాయనే విషయం కూడా మనకు తెలియదు. ఒక ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఒక ఆలోచనల మీద ఆలోచన చేస్తాం. అంటే ఈ ఆలోచనలు కూడా ఎందుకు వస్తాయనేటువంటి ఆలోచన చేస్తాం. అప్పుడు ఈ ఆలోచనలు రాకుండా ఉండడానికి మనం ఏమిటి రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ ధ్యానంలో నీకు ఒక సంకేతం వస్తుంది. ఆ సంకేతం వల్ల నీ నిజ జీవితాన్ని కూడా మార్చుకోవడం జరుగుతుంది. ఆ సంకేతము నీవు ఏం తినాలి, ఏం తినకూడదు అనేది కూడా నిర్దేశిస్తుంది. నువ్వేం తినాలి, ఏం తినకూడదు అనేటువంటిది నిర్దేశిస్తుంది. ఇదంతా దానికి కారణం ఏమిటంటే నీ మైండ్ ఏకాగ్రతగా కూర్చున్నప్పుడు అది ఏం చేస్తుంది, ఏం ఆకర్షిస్తుంది, ఏం తిండి తినాలి, ఏం తిండి తినకూడదు, నాకు బాడీకి ఏం కావాలి, నేను బాడీలో ఎక్కువ రోజులు బతకాలంటే నేను ఏం చేయాలి అనేటువంటిది ఎవరు నిర్దేశిస్తారంటే మనసు నిర్దేశిస్తుంది. ఆ మనసు ఎప్పుడు నీకు అవగతం అవుతుందంటే నువ్వు ఏకాగ్రతగా ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకి ఇది కావాలి, ఇది చేస్తే ఇది మంచిది అనేటువంటి విషయాలు నీకు ధ్యానంలోనే నీకు సంకేతం ఇస్తుంది అనేటువంటిది ముఖ్యమైన కారణం. ఆ సంకేతం ఇవ్వడం వల్ల నీవు ఎక్కువ ధ్యానం చేసినప్పుడు, ఎక్కువ ధ్యానం కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే నీవు ఎంతవరకు చేయాలని అంతవరకు. పత్రిసారి ఏం చెప్తారంటే నీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయి, అది నిజ జీవితానికి ఉపయోగపడుతూ ఉంది. నీకు శక్తులు రావాలి, నీకు లోపల ఉండే బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి, రోజుకి 3 గంటలు చేయాలని చెప్పేసి అంటాడు. ఆ విధంగా ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉండే బ్లాక్స్ క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే బ్లాక్స్ క్లియర్ అవుతుందో మనకు ఆటోమేటిక్గా మన బాడీ ఫ్రెష్గా ఉంటుంది, ముఖంలో అన్ని రకాలుగా ఇది ఉంటుంది, ఈ కొవ్వు కూడా అదంతకదే కరిగిపోతుంది. మనం తిండి విషయంలో కూడా అంటే ఏం తినాలి, ఏం తినేది అనేది కూడా నిర్దిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఏమంటే సరే ధ్యానము, యోగా యోగా కూడా మనం ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు పొద్దున ఒక శ్రామిక శక్తి, అంటే శ్రమ అనేది ఎందుకు శ్రమ చేయాలని అంటే కూడా కొంచెం వాకింగు, యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. దానికి 12 సూర్య నమస్కారాల ఆసనాలు ఉన్నాయి. అంటే ఉత్తాసనము, పాదాస్తాసనము, ఈ అశ్వసంచలనాసనము, తులాసనము, శశంకాసనం, ఇవన్నీ కూడా బాడీకి ముఖ్యమైనవి. ఈ ఆసనాలు ఎందుకు వేయాలన్నప్పుడు ఈ వాత రోగాలు ఏమవుతాయంటే ఎక్కడైతే ఈ బాడీలో కణ వ్యవస్థ కదలుకోకుండా ఉంటుందో ఆ బాడీ ఎక్కువ కదిలిచ్చేటువంటి, అంటే ఎక్కువ యాక్టివేషన్ చేసేటువంటి శక్తి ఈ ఆసనాలకు వస్తుంది అన్నమాట. దాంతోపాటు ప్రాణాయామము, అంటే మన ప్రాణాయామంలో ముఖ్యంగా 3 రకాలుగా, అంటే 8 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఆ 8 రకాల ప్రాణాయామాలు కాకుండా 3 రకాల ప్రాణాయామాలు చేసుకుంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, బాడీ కూడా నీకు కంట్రోల్లో వస్తుంది. ఆ 3 రకాల ప్రాణాయామాలు ఏమిటంటే అనులోమ వినులోమ, భస్త్రిక ప్రాణాయామము, కపాలభాతి. అనులోమ వినులోమ అంటే ఈ ముక్కు నుంచి ఈ ముక్కుని వదలడము అనేటువంటిది కొంచెం ప్రాసెస్ ఉంది, మీరు నెట్లో కూడా చూసుకొని చేసుకోవచ్చు. ఈ అనులోమ విలోమల్లో ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తులకు సంపూర్ణమైనటువంటి ఆక్సిజన్ గాలి చేరడం వల్ల సంపూర్ణమైన ఆక్సిజన్ చేరుతుంది. ఒకసారి చేసి చూపిస్తారా? చేసి చూపిస్తాం. అనులోమ విలోమ అంటే ఏం లేదు, ఇట్లా పట్టుకొని
ఇది అనులోమ వినులోమ. ఓకే. అంటే ఒక్కసారి ఈ ముక్కుతో పీల్చుకున్న తర్వాత స్లోగా మళ్ళీ ఈ ముక్కుతో వెళ్ళిన తర్వాత ఇట్లా స్లోగా చేసిన తర్వాత మళ్ళీ మీడియం చేయాలి, ఓకే. మళ్ళీ స్పీడ్, మ్మ్. అట్లా 3 టైమ్స్, అట్లా 20 టైమ్స్, ఒకటి 20 టైమ్స్ చేసినామంటే నీకు ఇంకోటి ఏమంటే ఇక్కడ ముక్కులో ఉండే బ్లాక్స్ కొవ్వు కొంతమందికి పేరుకుపోయి ఉంటుంది, అది కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే. అది కూడా క్లియర్ అయిపోతుంది. సో ఊపిరితిత్తులు 20 టైమ్స్ చేయాలి. 20 టైమ్స్ అంటే ఒక ముక్కు యువతల ముక్కు ద్వారా 20 టైమ్స్ అంటే 60 టైమ్స్ అవుతుంది. అవును. అంటే స్లో, మీడియం, స్పీడ్. స్పీడ్ అంటే ఏం లేదు, ఇట్లా. మ్మ్. దాని తర్వాత మీడియము, ఇది స్పీడ్. ఓకే. ఇది అనులోమ విలోమ. భస్త్రిక ప్రాణాయామం అంటే మామూలుగా ఇది కూడా స్లో, మీడియం, స్పీడ్. మ్మ్. స్లోగా అంటే మీడియం అంటే కొంచెం స్పీడ్, స్పీడ్ అంటే ఇది కూడా బ్లాక్స్ క్లియర్ అవుతుంది. మనకు ఆక్సిజన్ సంపూర్ణంగా ఊపిరితిత్తులు కూడా చేరుతుంది, బాడీ కూడా రెక్టిఫై అవుతుంది, స్థూలకాయం కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఏడుతుంది. దీని వలన ఏమవుతుందంటే ఈ కఫ రోగాలు, పిత్త రోగాలు, వాత రోగాలు ఉంటాయి. ఈ కఫ రోగాల దాదాపు కంటే 108 రోగాలు ఉంటాయి. ఈ పడిశము, దగ్గు, ఆయాసము, ఉబ్బసము, ఈ రకాల రోగాలన్నీ కూడా ఈ ఊపిరితిత్తుల వలన, ఈ ప్రాణాయామం వలన పోవడానికి ఖచ్చితంగా ఆస్కారం ఏర్పడుతుంది. ప్రాణయామం అంటే ప్రాణం శక్తిని పెంచే యామమే ప్రాణాయామము. ఓకే. అందుకోసమే ఈ ప్రాణాయామం దేనివల్ల స్టార్ట్ అవుతుందంటే గాలి ద్వారానే స్టార్ట్ అవుతుంది. ఇది ముక్కు ద్వారానే పీల్చుకునేటువంటి, ఇది స్టెబిలిటీ పెంచుకోవాలి. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలంటే ఓన్లీ ప్రాణాయామం తప్ప, శ్వాస మీద ధ్యాస తప్ప వేరే మార్గమే లేదు ఓకే. ప్రాణశక్తిని పెంచుకోవడానికి. ఇది ఈ వాత రోగాలన్నీ పోతాయి. మరి పిత్త రోగాలు అంటే కడుపుకు సంబంధించినవి. కడుపుకు సంబంధించినటువంటి రోగాలు 148 రోగాలు వస్తాయి. మ్మ్. ఈ 148 రోగాలు అంటే ఎసిడిటీ, ఓకే. గ్యాస్ ప్రాబ్లము, అల్సర్ కావచ్చు, లోపల పుండు పుట్టడం కానీ ఇదంతా కూడా. దీనికి ప్రాణాయామంలో రెమెడీ ఏమిటంటే భస్త్రిక ప్రాణాయామం, కపాలభాతి అంటారు. కపాలభాతి అంటే కడుపు లోపల కొట్టాను. ఇది మొత్తం ఉదరాన్నంతా లోపల కొట్టుకోవాలి, లోపలికి తీసుకుని వదిలేసేయాలి. లోపల కొట్టాలి, గాలి బయటికి పంపింగ్ చేయాలి. అది భస్త్రిక కపాలభాతి అంటారు. కపాలభాతి అంటే ప్రాణాయామంలో ఇది ఒక భాగం. అంటే 8 రకాల ప్రాణాయామాలు ఉంటాయి. 8 రకాల ప్రాణాయామాలు అవసరం లేదు. ఈ 3 చేసినామంటే ఇక్కడ పిత్త రోగాలు నయం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే మనం తిన్నది తొందరగా అరిగించుకునేటువంటి శక్తిని ఇక్కడ మనకు కడుపు తయారు చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం తినేటువంటి ఆహారము లోపల లాలాజలం, ఆమ్లాలు ఊరుతాయి, లోపల క్షారాలు విడతాయి. ఈ జఠరాగ్ని అనేది ఎక్కువగా ప్రదీప్త అయ్యేటటువంటి శక్తి మనకు ఈ యొక్క కపాలభాతి వలన వస్తుంది. ఇంకా వజ్రాసనంలో కూర్చొని సూర్య నమస్కారాలు ఇవి చేసినామంటే ఈ వాత రోగాలన్నీ కూడా నయం కావడానికి ఈజీగా ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకొక రెమెడీ ఏమనంటే ఇది ధ్యానం వలన మేడం. ఇది వాటర్ వలన ముఖ్యంగా మనం ఏం అవసరం లేదు. మనకు మన భూమి మీద ఎక్కువ శాతం 70% వాటర్ ఉంది, భూమి 30% ఉంది. అంటే భూమి 30% ఉందంటే అర్థమేమి, నువ్వు 30% మాత్రమే తిండిని యాక్సెప్ట్ చేయాలి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, 70% తిండిని యాక్సెప్ట్ చేస్తున్నాము, 30% మాత్రమే వాటర్ మనం తీసుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ ఏమంటే వాటర్ థెరపీ ద్వారా కూడా స్థూలకాయం నయం కావడానికి ఆస్కారమే ఉంది. ఇది వాగ్భటులు, చెరుకులు చెప్పినటువంటి ఈ యొక్క చరక సంహిత అనేటువంటి దాని విషయంలో వాళ్ళు ఏం చెప్పారంటే 5 పాయింట్స్ చెప్పారు. భోజనాంతే విషం నారే అన్నది. భోజనాంతే విషం నారే అంటే భోజనం తర్వాత నీరు తీసుకోవడము అది విషంతో సరి సమానము, అది విషంగా తయారు చేస్తుంది అనేది. ఎందుకు ఆ విధంగా తయారు చేస్తుందని ఏంటంటే మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిక్సీలోకి 2 కొబ్బరివి కానీ 2 బుడ్డలు ఉంటలు కానీ బుడ్డలు విత్తనాలు కానీ వేరే శనగ పప్పులు కానీ వేసి మిక్సీ చేసేసామంటే అది పొడి అయిపోతుంది. కానీ దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసేసినామంటే అవి ఉడకలు అట్లనే ఉంటాయి.
అందుకోసం ఏం చేయాలండి అంటే మనం తిన్న ఆహారము గంటన్నర తర్వాత నీళ్ళు తాగాలి. ఎప్పుడైతే మనకు గంట తర్వాత అది పేస్ట్ మాదిరి తయారవుతుంది, పేస్ట్ మాదిరి ఎప్పుడైతే కడుపులో తయారవుతుందో అప్పుడు వాటర్ తీసుకుంటే అది తొందరగా జీర్ణం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎప్పుడైతే జీర్ణమైనటువంటి ఆహారము నీకు శక్తిగా పంపిస్తుంది, చిన్న పేగులో నుంచి పెద్ద పేగులకు వచ్చేసి డస్ట్గా బయటికి వెళ్ళిపోతూ ఉంది. అది వాటర్ థెరపీ వలన మెయిన్గా నీకు స్థూలకాయం తగ్గడానికి, కడుపు శుద్ధి కావడానికి చాలా ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు వాటర్ థెరపీలో 5 పాయింట్స్ ఏమంటే భోజనాంతే విషం నారే అన్నారు. పొద్దున లేచిన వెంటనే 2 గ్లాసులు వేడి నీటిని తాగాలి. వేడి నీటిని తాగి అలా 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 తిరిగేసి వాష్రూమ్కి వెళ్ళి రావాలి. భోజనాంతే విషం నారే అంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసి ఒక ఆయన చెప్పాడనమాట, ఎవరైనా కానీ బాత్రూమ్కి పోయి 2 మినిట్స్లో వచ్చారంటే వాళ్ళు హెల్తీగా ఉన్నట్లు. రాత్రి నిద్రపోయిన తర్వాత 6 గంటలు నిద్రపోతే కదలకోకుండా ధ్యాస లేకుండా గాఢ నిద్రలో ఎవరైతే పోతారో వాళ్ళు మానసికంగా స్టెబిలిటీ ఉన్నట్లు. మెంటలీ స్టెబిలిటీ అనేది రాత్రి కలలు లేకోకుండా హాయిగా నిద్ర డిస్టర్బ్ కాకోకుండా కదలకోకుండా ఎవరైతే నిద్రపోతారో వాళ్ళు మెంటల్ స్టెబిలిటీ ఉన్నట్లు. పొద్దున బాత్రూమ్కి పోయిన వాళ్ళు 2 మినిట్స్లో బయటికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఫిజికల్గా ఫిట్. ఈ 2 విషయాలు గమనించుకోవాలి. ఒక ఆయన అనేటోడు అనమాట, ఒక ఆయన ఎవరైనా కానీ మనం ఏమంటాం, ఏమండి బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా అని అంటాం. ఈయన అట్లా అన్నాడు, ఏమండి మీరు బాత్రూమ్కి ఎన్నిసార్లు పోతారని అంటాడు. మీరు బాత్రూమ్కి ఎన్నిసార్లు పోతారంట. మీ పిల్లలు బాగున్నారంటే మీ పిల్లలు బాత్రూమ్కి ఎన్నిసార్లు పోతారంట. అంటే బాత్రూమ్కి ఎన్నిసార్లు 2 టైమ్స్ పోతారు, ఎన్నిసార్లు పోతారు, ఎంతసేపుకి వస్తారు బయటికి పోయి. అంటే ఆయన 10 నిమిషాలు పోయి లోపల కూర్చొని బయటకు వచ్చినాయంటే ఇతనికి హెల్తీ ఉన్నట్లు. అంటే బాగున్నామో చెప్పాల్సినంత అవసరం లేదు. ఆయన అట్లా ఆ విధంగా చేస్తున్నాడంటే ఆయన హెల్తీ మోటివేషన్ అనమాట చేస్తున్నట్లు. ఆ విధంగా క్వశ్చన్ అడిగేట్టు అనే వాళ్ళు కూడా కొంతమంది నాకు వచ్చినటువంటి సమాచారం అనమాట. ఆ విధంగా భోజనాంతే విషం నారే 5 పాయింట్స్ ఏమంటే మనం లేచిన వెంటనే 2 గ్లాసెస్ నీళ్ళు తాగాలి. ఇంకో కొంచెం చెప్పిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వేడి నీళ్ళు మాత్రమే తాగాలి. నంబర్ 1 పాయింట్. భోజనం టిఫిన్ కంటే ముందు 45 నిమిషాల ముందు నీళ్ళు తాగాలి. రెండవది, భోజనం తర్వాత గంట తర్వాత నీళ్ళు తాగాలి. ఇది మూడవది. వేడి నీటిని మాత్రమే తాగాలి. నాలుగవది, ప్రతిసారి ఎండాకాలం కూడా వేడి నీటిని తాగాల్సిందే. ఇది చరకుడు చెప్పినటువంటి సూత్రాల్లో ఒక భాగం. ఎండాకాలము అవాయిడ్ చేయొచ్చు, కానీ ఎండాకాలంలో తాగితే కూడా మంచిది అనేటువంటిది నేను తెలుసుకున్నటువంటిది విషయాలు అనమాట. ఎండాకాలం కూడా వేడి నీటినే, అంటే కొంచెం తక్కువ వేడి నీటిని తాగొచ్చు. తర్వాత వాటర్ని గుట్టక చొప్పున తాగాలి. వాటర్ని గుట్టక చొప్పున తాగాలి. కింద కూర్చొని తాగాలి. ఈ 5 పాయింట్స్ని వాటర్ని ఎప్పుడైతే మీరు అవలంబిస్తారో స్థూలకాయమి ఇమ్మీడియట్గా పడదు. గుట్టకు ఎట్లా అంటే ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. ఇట్లనే కూర్చోవచ్చు, కింద కూర్చొని తాగాలి. నిలబడి ఫ్రెష్గా ఎట్లా పడితే అట్లా తాగకూడదు. నోటికి పెట్టుకొని తాగితే ఇంకా మంచిది అన్నారు. మళ్ళీ ఇట్లా గుట్టక చొప్పున మాత్రం ఒక గుట్టకనే పోవాలి. అది పుక్కలించాలి. ఎందుకు పుక్కించాలని అంటే నోట్లో ఉండే లాలాజలము కంటే మెడిసిన్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ నోట్లో ఉండే లాలాజలం అసలు ఉమ్మి వేయకూడదని చెప్తాడు. అసలు ఎటువంటి సందర్భంలో అంటే ఒక దగ్గు ఇది గల్లా వచ్చితే తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా ఉమ్మి వేయకూడదు, వృధా చేయకూడదు, బయటికి వేయకూడదు. ఇంకోటి, లేచిన వెంటనే పుక్కలిచ్చి బయటకు ఉమ్ముస్తారు, అది కూడా పుక్కలిచ్చి మింగాలి. ఆ లాలాజలం కూడా చాలా పవర్ఫుల్. ఆ లాలాజలంతో ఏదైనా గాయమైనప్పుడు దానికి ఈ లాలాజలం తీసుకున్నట్టయితే అది మాయం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సృష్టిలో ఏ జీవి కూడా తన లాలాజలంతో తన మెడిసిన్స్ తోటి ఒక మెడిసిన్స్గా భావించి తన రోగాలను కానీ దాని గాయాలను కానీ నయం చేసుకుంటుంది.
ఆ విధంగా. కానీ ఇప్పుడు ఫుడ్ విషయంలో వచ్చేసి మనం ఎప్పుడైతే పొద్దున 9 గంటలకే 9 గంటల లోపల తినేసేయాలి, మధ్యాహ్నం 1 గంటకి తినేసేయాలి, సాయంత్రం 6 గంటల లోపల తినేసేయాలి. పొద్దున ఎంత తిన్నామో మధ్యాహ్నం దాంట్లో సగం తినాలి, మధ్యాహ్నం ఎంత తిన్నామో దాంట్లో సగము సాయంత్రం 6 లోపల తినేసేయాలి. మరి సృష్టిలో ఎందుకంటే పొద్దున లేచిన వెంటనే నీళ్లు తాగిన తర్వాత జఠరాగ్ని అనేది ఎక్కువగా ప్రదీప్తం అవుతుంటుంది. ఈ జఠరాగ్ని అనేది అప్పుడు ఏం తిన్నా అరిగించుకునేటువంటి శక్తి ఉంటుంది. ఎప్పుడైతే మనం అరిగించుకునే శక్తి ఉంటుందో అప్పుడే మనం తినాలి. ఏది తింటే అరిగిపోతుంది, మధ్యాహ్నం కల్లా ఆకలి వేస్తుంది. నువ్వు ఎంతనైనా ఎక్కువ తినాలి, పొద్దున పూట ఎక్కువ తినాలి. ఎందుకంటే ఈ లాలాజలము కానీ ఈ లోపలుండే జఠరాగ్ని అనేటువంటి క్షారాలు ఎప్పుడైతే ఎక్కువగా ప్రదీప్తమై ఎక్కువగా ఆకలిని ఆకర్షించేటువంటి శక్తి అప్పుడే ఉంటుంది. కాబట్టి ఒకవేళ పూర్తిగా వాటర్ తాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పొద్దున పూట ఏదైనా జ్యూస్కి అవకాశం ఉంటుంది. జ్యూస్కి తోతో పాటు లేకుంటే ఒక్క గుట్టుకు అంతే, ఒక గుట్టుకు పుక్కలు ఇచ్చేసి పొద్దున టిఫిన్ చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత కానీ ఒక గుట్టుకు పుక్కలించుకొని మింగేసేయచ్చు. మధ్యాహ్నం పూట మజ్జిగకు అవకాశం ఉంటుంది, సాయంత్రము పాలకు అవకాశం ఉంటుంది. ఈ రెమెడీస్ ఏదైతే ఉందో అది చేయడం వలన కూడా మనకు ఈ వాటర్ థెరపీ వలన కూడా స్థూలకాయం తగ్గించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది అనేది ఒకటి. చెప్పేది ధ్యానం ఒక్కటే కాదు, ధ్యానంతో పాటు ఇవన్నీ కూడా అనుసరిస్తే ఖచ్చితంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు. అవును. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిద్ధాంతాలన్నీ ఉన్నాయి కదండి, ఎవరైనా ఈ ధ్యానం ద్వారానే వారి యొక్క శరీరాన్ని నియంత్రించుకొని వారి కోరికలు నియంత్రించుకొని పరిపూర్ణటువంటి ఆరోగ్యం పొందిన వాళ్ళు ఇప్పటి ఈ జనరేషన్లో మీరు ఎవరైనా చూసారా? ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలంటే మనసు ఏకాగ్రత కావాల్సిందే. మనసు ఏకాగ్రత కావాల్సిందే, ధ్యానం కావాల్సిందే. ఎవరు కూడా ఈ సిచ్యువేషన్స్లో ఈ వాటర్ థెరపీ చేయడానికి ముందుకు రారు. ఇదే ఫుడ్ తినాలని ఎవరికి ముందు రారు. సాయంత్రంగానో డిన్నర్లు అవి ఇవి చేయాలనేటువంటిది ఆలోచన వస్తూ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి కూడా రావడానికి ధ్యానమే కారణం. ఇవి తినడానికి, ఈ వాటర్ థెరపీ కంటిన్యూ చేయడానికి ఇంకొకటి కూడా మనసు ఎప్పుడే సంసిద్ధంగా ఉండాలి. మనసు అనేది ఒక సంసిద్ధంగా ఉండాలి. ఎట్లా, నేను స్థూలకాయం నుంచి బయటపడాలి అనేటువంటిది పూర్తిగా సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ఫ్రీగా ఇడిచిపెట్టేసినప్పుడు దానికి అవకాశం ఉండదు. చాలామంది ఈ ధ్యానుల్లో మీరు ధ్యానులుగా చూసినప్పుడు అంటే మధ్యన ఎప్పుడో ఒక 50-60 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఏదో ఆరోగ్యం తగ్గించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళలో కొంచెం స్థూలకాయం ఉండొచ్చు. కానీ కొంచెం అంటే ఒక సర్టన్ ఏజ్ అంటే 30-35 ఏజ్లో ధ్యానము యోగా గురించి చెప్పేటోళ్ళు ఎవరు కూడా స్థూలకాయానికి ఉండరు, స్థూలకాయంలో ఉండరు. ఎవరైనా మీరు వీడియోలో చూసుకోవచ్చు, బయట ఎక్కడైనా కనపడినా కూడా మన కంటికి కనపడుతూ ఉంటారు చాలామంది. మా పత్రి సారే ఉన్నాడు, ఆయనకు ఎటువంటి పొట్ట లేదు, ఏం లేదు. చాలామంది మనం యూట్యూబ్లో కూడా చూసిన వాళ్ళు దాని గురించి క్లాసులు చెప్పేటోళ్ళు, యోగా బాబాలు కూడా ఉన్నారు. వాళ్ళకు ఏమీ ఉండదు. ఏమంటే వాళ్ళ మైండ్ స్టెబిలిటీ, ధ్యానము యోగా ఇవి చెప్తూ ఉంటారు, ఇవి చేస్తూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించిన తిండి విషయంలో కానీ, యాటిట్యూడ్ కానీ, ప్రవర్తన, పాజిటివ్ థింకింగ్ కూడా అవసరమే. స్ట్రెస్తో పాటు పాజిటివ్ థింకింగ్ అవసరమే. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటుందో, ఇవన్నీ ఉండాలంటే మనసు అనేది స్థూలకాయం నుంచి బయటపడాలనేటువంటిది ఒక సంసిద్ధత ఆ మనిషికి రావాలి. రాకోకుంటే అది తగ్గదు. అది సో ఇప్పుడు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రపంచానంతటినీ వేధిస్తున్న ఒక ఆరోగ్య సమస్య ఏంటి అంటే స్థూలకాయం. ఇది కేవలం మన భారతదేశంలోనే కాదండి, మొత్తం ప్రపంచమంతా ఇదే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్ని ఆసనాలు, ఎంత జిమ్కి వెళ్ళినా, ఎన్ని వర్కౌట్స్ చేసినా, ఎన్ని పుల్లప్స్ చేసినా కూడా తగ్గని ఈ సమస్యను ఒక ధ్యానంతో తగ్గించుకోవచ్చు, ఒక యోగాసనంతో తగ్గించుకోవచ్చు, ఒక వాటర్ థెరపీతో తగ్గించుకోవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా మనం తగ్గించుకోవచ్చు అని పక్రియయ్య గారు చాలా చక్కగా తెలియజేశారు. పక్రియయ్య గారు, మరి నిజంగా చెప్పాలంటే ఈ ధ్యానం ద్వారా, ఒకవేళ ధ్యానం ద్వారానే తగ్గించుకోవాలి అనుకుంటే ఆ సాధన ఎంతకాలం వరకు సాగాలంటారు? చచ్చేంత వరకు సాగాల్సిందే మేడం. ధ్యానం అన్నది అదేం నీకేం ఇబ్బంది కలిగించేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మేడం, చచ్చిపోతే కూడా ధ్యానం చేయాలి.
చచ్చిపోతూ ఈరోజు నేను చనిపోతున్నానని ఒక విషయం అనారోగ్య పరిస్థితి దృష్ట్యా చనిపోతున్నాను అనేటువంటిది నీకు తెలిసింది, అవగతం అవుంది, చనిపోతున్నానని నీ బాడీ సహకరించడం లేదు అనేటువంటి విషయం నీకు తెలుసు. అప్పుడు ధ్యానం చేస్తూ చనిపోవాలి. నేను చెప్పేది ధ్యానం చేస్తూ చనిపోవాలి. కళ్ళు మూసుకొని ఎవరితో సంబంధం లేని విధంగా, ఎవరితో సంబంధం లేకోకున్నట్ల పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారా, వాళ్ళు నా పిల్లలు ఏమైపోతారా అని కాకోకుండా, నీ ఆస్తి ఎక్కడ పోతుందో ఎవరు తీసుకుంటారో అని కాకోకుండా, నువ్వు చనిపోతున్నావు అని నీకు ఒకానొక టైం నీ బాడీ సహకరించుకోకుండా అప్పుడు తెలిసినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ నువ్వు వెళ్ళిపోతే అది చాలా నీకు మనకు ఉపయోగపడుతుంది. అది రావాలంటే ఇప్పుడు ధ్యానంతో సాధన చేయాల్సిందే. ధ్యాన సాధన కంపల్సరీగా చేసి అలవాటు చేసుకోవాల్సిందే. ఒకానొక నేను ఒక అనాథ శరీరాలకి పోయినాను మేడం. వాళ్ళంతా ముసలోళ్ళు. మేము ధ్యానం నేర్పించాలని పోయాము. వాళ్ళు ఆడ ధ్యానం చేయలేరని చెప్తా ఉన్నారు. ధ్యానం అంటే ఏం లేదా, పండుకొని కూడా చేయొచ్చు అంటే పండుకొని కూడా చేయలేరని చెప్తారు. ఎందుకంటే అంత కష్టంగా ఉందని వాళ్ళ భావన. అంటే దాని గురించి తెలియకపోయి ఉండొచ్చు. రేపో మాపు చనిపోయే స్థితిలో కూడా ఉన్నారు వాళ్ళు. దాదాపు 70 years అట్లా ఉన్నారు. కాళ్ళు లేలేవు. ఊక కూర్చొని ధ్యానం చేయడమే. ఆ ధ్యానం అనేది ఎందుకు చేయాలి అనేటువంటిది చెప్తామంటే కూడా వాళ్ళు వినడానికి రిసీవ్ చేసుకోవడం లేదు, అది కూర్చోవడానికి రిసీవ్ చేసుకోవడం లేదు. అటువంటి సందర్భాలలో కానీ ధ్యానం అనేది కష్టమే, కానీ చేయడం వలన నీకు స్పిరిచువల్ మూమెంట్ ఉంటుంది, ఫిజికల్ మూమెంట్ ఉంటుంది. ఫిజికల్ అంటే వాళ్ళకి సరైన అవగాహన లేక దాని గురించి ఆసక్తి లేకపోవచ్చు. కానీ అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా మనం ఇప్పటి నుంచే మన వయస్సు, మన శరీరము అంతా సహకరించేటప్పుడే మనం ధ్యాన ప్రక్రియను అలవాటు చేసుకుంటే దాని ద్వారా మనం ఎన్నో లాభాలు పొందవచ్చు అంటారు. ఖచ్చితంగా మేడం. సో ఫకీరయ్య గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. మరి ధ్యానం ద్వారానే మనం శరీర బరువును నియంత్రించుకోవచ్చు అనే విషయాన్ని చాలా అద్భుతంగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్కారం మేడం.